హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, కేటీఆర్ గారు అరెస్టు ఇది మనం ఎప్పటి నుంచో చర్చించుకుంటాం. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఒక కొలిక్కి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది మేడం. ఆయన పైన కేసు అయితే నమోదు చేశారు, A1 గా కూడా చేర్చేశారు. మరి ఇప్పుడు అరెస్టుకి రంగం సిద్ధమైపోయిందని అనుకోవచ్చా? మరి మీరేం చెప్తారు మేడం దీనికి సంబంధించి? న్యాయ నిపుణులు చెప్పాలి. మొదటిగా మనకున్న జ్ఞానం ప్రకారం, పరిజ్ఞానం ప్రకారం 55 కోట్లు ఫారిన్ కంపెనీకి ఇచ్చారు. అవును. ఇప్పుడు మన దేశంలో Formula 1 రేసు పెట్టేటప్పుడు వాళ్ళు కదా మన గవర్నమెంట్ కట్టాలి అనేది మొదటి వాదన. అసలు వాళ్ళకి మనం ఎందుకు ఇస్తాం డబ్బులు? మనం ఏమన్నా ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం. ఇప్పుడు SEZలో కంపెనీలకి మనం ఫారిన్ కంపెనీలు ఎవరన్నా వస్తేనో లేకపోతే వేరే రాష్ట్రాల కంపెనీలో మన దేశానికి మన రాష్ట్రానికి వస్తే కనుక మనం ఏమి ఇస్తామంటే వాళ్ళకి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి సడలింపులు కావచ్చు, లేదు అనుకుంటే ల్యాండ్స్ ఇవ్వటం కావచ్చు, అలాగే ట్యాక్స్ రిబేట్ ఇవ్వటం కావచ్చు, అలాగే ఎలక్ట్రిసిటీ సబ్సిడీలో ఇవ్వటం కావచ్చు. ఇట్లా రకరకాల రాయితీలు ఇస్తాము. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇవో ఉంటాయి వాళ్ళకి. అలాంటివి ఇస్తాం తప్పితే ఎవరికి మనం డబ్బులు ఎదురివ్వం. మరి ఇక్కడ విచిత్రంగా వీళ్ళు ఎదురిచ్చారు డబ్బులు, 55 కోట్లు ఇచ్చారు. అది కూడా ఎట్లా అంటే ఎలక్షన్స్ ముందు ఇచ్చారు అనేది ఒక మాట. ఓకే. ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర రోడ్లు కొత్తగా వేసి అక్కడ ట్రాఫిక్ అంతా ఆపేసేసి అక్కడ చేశారు. ఇది కూడా ఒక రకంగా తప్పు. ఎందుకంటే సామాన్య ప్రజలు ప్రతిరోజు తిరిగే ప్రదేశం అది. ఆ తిరిగే ప్రదేశంలో వాళ్ళ హక్కుకి భంగం కలిగించేలాగా ఆ ప్రదేశంలో అది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. ఎక్కడ పెట్టుకోవచ్చు మరి? దీనికి ఏదైనా కొంచెం శివారు ప్రాంతంలో ఒక ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు దాన్ని ఆ ల్యాండ్లో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళు ఖర్చు పెట్టుకునేటట్లు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి అక్కడ బాగా, దానిలో ఫార్ములా రేస్ అప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్లో భాగం తీసుకుంటూ మనం అలా విన్ విన్గా మనం చేసుకుంటాం తప్పితే ఇలా ఉన్న రోడ్ల మీదే అసలు వాళ్ళు ఏం ఖర్చు పెట్టారని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మనం? రోడ్లు మళ్ళీ మనమే వేసి ఉంటాంగా. ఇందులో ఏదో కుట్ర దాగుంది అనేది ఈ ప్రభుత్వం వాదన. అంతకుముందు కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు దీని గురించి. ఎలా ఇస్తారు డబ్బులు, ప్రభుత్వ ధనం ఎలా ఇస్తారు, ప్రభుత్వ ధనం అంటే ఎవరిది? ప్రజలదే కదా, ఖజానాలో నుంచి ఎట్లా ఇస్తారు, ఇట్లా మాట్లాడారు. ఇప్పుడు దీనికి ప్రధానంగా A1గా కేటీఆర్, A2గా స్పెషల్ ఆఫీసరు అప్పట్లో అరవింద్ కుమార్ గారు, మళ్ళీ ఇంకెవరు రెడ్డి, HMDA నుంచి రెడ్డి, వాళ్ళ ముగ్గురిని బాధ్యులను చేస్తూ ఇప్పుడు FIR చేశారు. ఇంకా అవసరమైతే ఇంకా అనుబంధంగా ఏమన్నా ఛార్జ్ షీట్లు కానీ ఏమన్నా వేసినప్పుడు ఇంకెవరన్నా చేరిస్తే కూడా చేర్చొచ్చు. ఇది ఇప్పుడు కొంతమంది ఏమంటారు, TRS వాళ్ళు ఏమంటారు, సహజంగా కక్ష సాధింపు అంటారు. కానీ వీళ్ళు అట్లా ఏమీ లేకపోకుండా ఉండాలని ఇప్పుడు పోయినసారి పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తొందరపడినట్లుగా కాకుండా వీళ్ళు కొంచెం ఒంటి మీద సోయితోనే చేస్తున్నారనిపిస్తుంది. అప్పుడు గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. అప్పుడు అది ఒక రకంగా చంద్రబాబు నాయుడు నెత్తి మీద పాలు పోసినట్టు అయింది. ఇప్పుడు ఇక్కడ ఆ టెక్నికాలిటీని కూడా బ్రేక్ చేసి చక్కగా గవర్నర్ దగ్గర నుంచి కూడా వీళ్ళు అనుమతి తీసుకొచ్చుకున్నారు. ఫైల్ వెనక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ స్టార్ట్ అయింది. మరి దీంట్లో కేటీఆర్కి సంబంధించిన లాయర్లు ఏం చెప్తారు, మరి ఈ అభిశంసన ఎంత దూరం వస్తుంది అనేది వేచి చూడాల్సిందే. ఏదైనా ఎంతో కొంత అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో, అంటే ఏ ప్రభుత్వంలో అయినా జరుగుతుంది. మనం కూడా ఎలా అయిపోయామంటే మనకు కూడా తోలుమందం అయిపోయింది, చర్మాలు మొద్దుబారిపోయినాయి. ఈ కరప్షన్ జరిగిద్దిలే,
చేయకుండా ఉంటారా? వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు, ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి సంపాదించుకోవాలంటే కరప్షన్ చేయాల్సిందే కదా. అంటే మనల్ని కూడా ఎట్లా సిద్ధం చేసేసారంటే రాజకీయ నాయకులు, సిస్టమ్ మనని ఒక రకంగా మనం అందరం కూడా అవినీతి పరులం అయిపోయామేమో. చూసి చూసి మనం కూడా మన స్థాయిలో ఎంతో కొంత అవినీతి చేసి, ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తాము, ఏదో పర్మిషన్ కావాలి మనకి, అన్నీ సరిగా ఉన్నా చేయరాళ్ళు. అన్నీ సరిగా ఉన్నప్పుడు మనం ఎందుకు నష్టపోవాలి? కాలహరణం ఎందుకు? ఎందుకు మన ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలి? 10 సార్లు ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరగాలి అని చెప్పి మన చేత్తో మనమే డబ్బులు ఇచ్చేటట్లు. అసలు నిజానికి అసలు అక్కడ డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. మరి ఎందుకు డబ్బులు ఇస్తామో, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో తెలియదు, మనం ఎందుకు ఇస్తామో తెలియదు. ఇది చాలా దురదృష్టకరం. మనుషులు కూడా, సామాన్య మానవులు కూడా ఇలా అవినీతి పరులుగా అయిపోయారు. ఇప్పుడు ఒక రకంగా అవినీతి, లంచం ఇచ్చాము అంటే లంచం ఇవ్వడం తప్పు, తీసుకోవడం తప్పు కదా. వాళ్ళు అడగడం తప్పు, మనం ఇవ్వడం తప్పు. వాళ్ళు నోటితో అడగరు, మన పని చేయరు, మనమే ఆఫర్ చేస్తాం వాళ్ళకి. సిస్టమ్ ఇలా అయిపోయింది. ఇవాళ మన దేశంలో అత్యంత దారుణమైన, కరోనా కంటే భయంకరమైన జబ్బు ఏదన్నా ఉంది అంటే అవినీతే. ఈ దేశం ఇలా ఉండటానికి కారణం కూడా అవినీతే. ఒక్కొక్కరి దగ్గరికి ఎందుకు అన్ని డబ్బులు వస్తున్నాయో తెలియదు. ఎందుకు వస్తాయి? వాళ్ళకి వచ్చేది ఆ జీతాలే అయినప్పుడు ఆ జీతాల్లోనే వాళ్ళు బతకాలి అంటే ఎట్లా వస్తాయి చెప్పండి మరి వాళ్ళకి? ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఏమన్నా రైడ్లు జరిగినప్పుడు ఎంతంత ఆస్తులు వస్తున్నాయి. వాళ్ళ చుట్టాల పేర్ల మీద పెట్టుకోవడం. కొంతమంది అయితే మొన్న ఒక ఆయన దగ్గర డబ్బులు కోట్లు 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 క్యాషే పెట్టుకున్నాడు. ఆయన ఏమి కొనుక్కోకుండా ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇంకొక ఆయన ఇంట్లో ఆ మధ్య 60 కేజీలు బంగారం దొరికింది, బంగారు కడ్డీలు దొరికినాయి. అసలు ఏంటిది? నేను చెప్పేది చాలా చిన్న విషయాలు. అదే జుజుబి అంటారే, ఆ రకంగా చెప్తున్నా నేను. చాలా విపరీతంగా ఒక్కొక్క ఆఫీసరు రిటైర్ అయ్యేటప్పటికి 500 కోట్లు సంపాదిస్తున్నారు అంటే, 500 కోట్ల ఆస్తి సంపాదించడం అంటే మామూలు మాట? అది ఎంత కష్టం. ఐఏఎస్లు, ఐపీఎస్లు, పొలిటీషియన్స్, ఆఖరికి రోడ్లు వచ్చే వాళ్ళు కూడా ఎంతో కొంత, కొన్ని రోడ్లు వచ్చే వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చాము అంటే పాపం వాళ్ళు చేసే సేవకు ఆ మాత్రం ఇస్తే తప్పులేదు. కానీ మనం అది మన సంతోషం కొద్దీ ఇస్తామా, వాళ్ళు డిమాండ్ చేస్తారా అన్నది వేరే విషయం. అంటే నేను స్థాయి చెప్తున్నా. ఇంత చిన్న స్థాయి ఉద్యోగస్తుల దగ్గర నుంచి పై స్థాయి ఉద్యోగస్తుల వరకు అవినీతి ఈ విధంగా అయిపోయింది అంటే, పేరుకుపోయింది అంటే, ఇది ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు శ్రీశ్రీ పాట రాశాడు 1947 తర్వాత, అవినీతి, బంధుప్రీతి, లంచగొండితనం వీటి గురించి. అంటే ఇన్ని 75 సంవత్సరాలు మనం అదే పరిస్థితిలో ఉన్నాము. ఇంకాస్త పెరిగిపోయింది. ఇప్పుడు పాటలు రాసేవాళ్ళు కూడా లేరు దీని గురించి, ఇదేదో ఓల్డ్ సబ్జెక్ట్లే అన్నట్లు అయిపోయింది. అంటే అసలు ఈ మార్చేది ఎట్లా? అసలు ఇది ఎంతో కొంత అది రాజకీయ నాయకుల దగ్గర నుంచి మార్పు రావాలా, ఎవరి దగ్గర నుంచి మార్పు రావాలనేది అనవసరం. ఎవరు పిల్లి మెడలో గంట కడతారన్నది ఇంపార్టెంట్. పోనీ ఈ పిల్లి మెడలలో గంట కట్టాలి అనుకునేవాళ్ళు కానీ, కట్టేవాళ్ళు కానీ, వాళ్ళు ఏమైనా అవినీతికి దూరంగా ఉన్నారా అంటే ఏదో ఒక స్థాయిలో వాళ్ళు అవినీతి చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఎవరు నిజంగా పరిశుద్ధాత్మలు ఎవరు? ఇప్పుడు చర్చిలో వాక్యాలు చదువుతూ ఉంటారు. ఏమంటే ఎవరైనా పరిశుద్ధాత్మలు వచ్చి ఒక వాక్యం చదవండి అన్నారు అనుకోండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ అయిన వాడే వాక్యం చదవాలి అంటే గనక ఏంటి పరిస్థితి? అట్లా అయిపోయింది. ఇప్పుడు లీడర్ సినిమాలో అదే కదా చెప్తారు. అవినీతిని అరికట్టాలి అంటే ఎవరెవరి మీద మనం చర్యలు తీసుకోవాలి అంటే వీళ్ళని మినహాయించండి, వీళ్ళని మినహాయించండి, వీళ్ళని మినహాయించండి అంటే ఇంకెవరు మిగులుతారు? అట్లయిపోయింది. అంటే అవినీతికి ఏది అనర్హం కాదు అనిపించేటట్లు. కుక్క పిల్ల సబ్బు బిళ్ళ అంటారు చూడండి, ప్రతిదానికి అవినీతి అయిపోయింది. మరి అధికారంలో ఉన్నవాళ్ళు, మరి వీళ్ళకి ఆస్తులు పెరుగుతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చేవాడు చెప్పులు లేకుండా, చొక్కా లేకుండా వచ్చినా కొన్ని రోజులకు చెప్పులు, కొన్ని రోజులకు చొక్కాలు వచ్చేసేసి, ఆ తర్వాత చిన్నగా సైకిల్, తర్వాత స్కూటర్, తర్వాత కారు,
ఆ అవసరమైతే హెలికాప్టర్లు కూడా కొనుక్కుంటున్నంత పరిస్థితికి వాళ్ళు రాజకీయ నాయకులు ఎదిగిపోయారు అంటే ఇది మనం చూస్తుండగానే. అవును. ఎలా సంపాదించారు వీళ్ళు, మ్యాజిక్ ఏంటి అంటే ఏం చెప్తారు, ఏమని చెప్తారు? ఇప్పుడు నా దగ్గర బ్లాక్ మనీ ఉంది, నేను క్లెయిమ్ చేసుకోలేను. నేను నిజంగా కష్టపడి సంపాదించింది అయితే నాకు వైట్ ఉంది అనుకోండి, నేను డిక్లేర్ చేస్తా. నల్లధనాన్ని నేను ఎట్లా డిక్లేర్ చేస్తా? అందుకని ఇది ఈ కేసు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మీద ఇలాంటి అభిశంసన రావటం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటివి జరగకూడదని కోరుకుందాం. అలాగే తీర్పు మట్టుకు రాజకీయాలకు అతీతంగా చట్టానికి లోబడి జరగాలని కోరుకుంటాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.